హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జై శ్రీరామ్. తులసి కోట ముందు వెలిగించే దీపానికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్క ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. హిందూ సంస్కృతిలో తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సమృద్ధి పెరుగుతుందని నమ్మకం. శ్రీ మహావిష్ణువుకు కూడా తులసి అంటే చాలా ఇష్టమని, అందుకని తులసి మాలను, తులసి ఆకులను శ్రీ మహావిష్ణువుకు సమర్పించడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అని విశ్వసిస్తారు. తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది, డబ్బు కొరత ఉండదని నమ్ముతారు. ఇంట్లో తులసి మొక్కను పెంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుందని, సుఖశాంతులు నెలకొంటాయని విశ్వసిస్తారు. తులసి పూజ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. తులసి మొక్కను పూజించడం వల్ల ఆరోగ్యం, సంపద, సంతోషం కలుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసిని పూజిస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. తులసిని విష్ణుప్రియ, హరిప్రియ అని కూడా అంటారు. ఎందుకంటే ఆమె విష్ణువుకు ప్రీతిపాత్రమైనది. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం, తులసి మొక్కను పూజించడం వల్ల దుష్టశక్తులు తొలగిపోతాయి. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంటికి శుభాన్ని తెస్తుంది. అంతేకాదు వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీ కటాక్షం కోసం సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించి సంపద, సౌఖ్యం కలుగుతుందని విశ్వాసం. తులసి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనసంపద, ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. తులసిని విష్ణుమూర్తి ఆరాధనలో ప్రధానంగా ఉపయోగిస్తారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా పూజిస్తారు. అందువల్ల దీపం వెలిగించడం ద్వారా ఇంటికి శ్రేయస్సు, శుభఫలాలు లభిస్తాయని నమ్మకం. సంధ్యా సమయం, సూర్యాస్తమయం తర్వాత కొద్దిసేపట్లో ఈ సమయంలో తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే పాపాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుందని విశ్వాసముంది. ఈ సమయం అత్యంత పవిత్రంగా భావిస్తారు. తులసీ దీపం వెలిగిస్తే దైవానుగ్రహం లభించి ఇంటిలో శుభశాంతులు నెలకొంటాయి. ఉదయం పూజలో భాగంగా కూడా తులసీ దీపం వెలిగించవచ్చు. ముఖ్యంగా శుభకార్యాల ముందు తులసీ పూజ చెయ్యాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసీ ముందు దీపం వెలిగించడం వల్ల అత్యంత శ్రేయస్కరం. శుక్రవారం రోజు తులసీ దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నత లభిస్తుంది. శనివారం రోజు తులసీ దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలగిపోయి సుఖసంపదలు పెరుగుతాయి. ఏకాదశి రోజులలో విష్ణుమూర్తి కృప కోసం ప్రత్యేకంగా తులసీ దీపం వెలిగిస్తారు. తులసీ దీపం వెలిగించే విధానం: తులసీ మొక్క చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఊడ్చి నీరు చల్లాలి. ముగ్గలతో అలంకరించుకోవాలి. తులసి మొక్కకు పూలు, పసుపు, కుంకుమ సమర్పించాలి. నువ్వుల నూనె, సత్యవ్రత దీపం లేదా గోవు నెయ్యి గృహశాంతి కోసం వాడటం ఉత్తమం. దీపం వెలిగించే ముందు దీపజ్యోతి నమోస్తుతే లేదా ఓం నమో నారాయణాయే అనే మంత్రాన్ని జపించవచ్చు. దీపం వెలిగించిన తర్వాత తులసి మొక్క చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. తులసి మొక్కకు నీరు పోసి పూలు సమర్పించాలి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి తులసి దీపం దగ్గర పూజ చేయడం శుభంగా భావిస్తారు. శుభదీపం కోసం ఓం దీపజ్యోతిర్ నమోస్తుతే, సర్వం అంధకారం నాశయ, ఓం శాంతిః 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 అనే మంత్రాన్ని జపించవచ్చు. వెలుగుతో అజ్ఞానాన్ని తొలగించి శాంతి, శ్రేయస్సు ప్రసాదిస్తుందని నమ్మకం. మొక్కను పూజించే మంత్రం: తులసియై నమః, శ్రీ విష్ణుప్రియాయై నమః అనే మంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రం తులసి పవిత్రతను స్మరించి విష్ణుమూర్తి కృపను పొందగానికి జపిస్తారు. లక్ష్మీ కటాక్షం కోసం మంత్రం: తులసి మొక్క ముందు దీపం వెలిగించి ఓం శ్రీయై నమః, ఓం మహాలక్ష్మియై నమః ఈ మంత్రం జపిస్తే ధనసంపద, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. పాప విమోచనం మరియు దైవ అనుగ్రహం కోసం తులసి మొక్కకు సాయంత్రం దీపారాధన సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. దీపం వెలుగు అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. చీకటి తొలగిపోయి వెలుగు వ్యాపించడమే కాకుండా ఆత్మశుద్ధి, శాంతికి సంకేతంగా భావిస్తారు. దీపం వెలుగు, తులసి సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంత వాతావరణాన్ని కలుగజేస్తాయి. దీపం నుంచి వచ్చే కాంతి తరంగాలు, తులసి నుంచి వచ్చే సువాసన వాతావరణంలో సానుకూల శక్తిని పెంచుతాయి, పాజిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తుంది. అంతేకాదు
తులసి మొక్క వల్ల శాస్త్రీయపరంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకులు వాయువులో ఆమ్లజనిని, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. దీపం పొగతో కలిసి వాతావరణంలో ఉన్న క్రిములని, కీటకాలని నశింపచేస్తుంది. తులసి మొక్క ఆక్సిజన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీపం నుంచి వచ్చే తాపం వలన తులసి సుగంధం వ్యాపించి వాతావరణం శుద్ధి అవుతుంది. దీపం నుంచి వచ్చే పొగ తులసి సువాసనతో కలిసి వాతావరణంలో ఉన్న క్రిములని, దోమలని దూరం చేస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.